మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ మొదటి షాట్లో ఈరోజు చాలా ప్రాచుర్యం పొందిన ఒక నానుడికి సరైన సమాధానం విందాం. అది ఏమిటంటే, మంత్రాలకు చింతకాయలు రాలుతాయా అనే మాటలు మన పెద్దలు తరతరాలుగా చెప్పుకుంటూ వస్తున్నారు. ఇది ఒక గాఢమైన ఆధ్యాత్మిక, శాస్త్రీయ, సాంప్రదాయాత్మక విశ్లేషణ కలిగిన నానుడి. ఇదేంటో వివరంగా చూద్దాం. ఈ నానుడి యొక్క అర్థం, మంత్రం నిజమైన శ్రద్ధతో, నిబద్ధతతో జపిస్తే దాని ఫలం తప్పక వస్తుంది, ఆలస్యమైనా వస్తుంది అని సూచించే ఒక సూక్ష్మమైన ఉపమానం ఇది. చింత చెట్టు స్వభావం ఏమిటి? అది పూచిన వెంటనే కాయ రాదు, సమయం పడుతుంది, కానీ కాయ పడిన తర్వాత తప్పకుండా రాలుతుంది. అదేవిధంగా మంత్రజపం కూడా వెంటనే ఫలితం ఇవ్వకపోవచ్చు, కానీ సదా శ్రద్ధతో చేస్తే అది దివ్య ఫలం తప్పక ఇస్తుంది. అందుకే పెద్దలు అన్నారు, మంత్రాలకు చింతకాయలు రాలుతాయా అంటే మంత్రాలకు చింతకాయలు రాలుతాయి, ఆలస్యం కానీ ఫలితం ఖాయం. అది దాని అర్థం. ఆధ్యాత్మిక దృక్కోణం ఏంటంటే, మంత్రం అనేది శబ్దబీజం. మన జపం ద్వారా ఆ బీజం మన ఆత్మలో, పరిసరాల్లో నాటబడుతుంది. అది పెరిగి ఫలం ఇవ్వడానికి సమయం పడుతుంది. ఈ సమయంలో మనం చూపే శ్రద్ధ, విశ్వాసం, నియమం అన్నవి దానికి నీరు పోసినట్టే. శాస్త్రపరంగా చూడాలి అంటే ప్రతి మంత్రానికి ఒక దేవత తత్వం ఉంటుంది. ఆ దేవత తత్వం మన మనసులో జాగృతం అవ్వడానికి సమయం కావాలి. క్రమం తప్పకుండా జపం చేస్తే ఆ తరంగాలు మన జీవితంలో ఫలితంగా రూపాంతరం చెందుతుంది. ముఖ్యంగా గుర్తుంచుకోండి, మంత్రం ఒక ఆధ్యాత్మిక విత్తనం. ఫలం రావడానికి సహనం కావాలి. మంత్రం కేవలం పదం కాదు, భావము మరియు విశ్వాసం కలిసిన శక్తి. జపం మధ్యలో ఆగిపోతే ఆ శక్తి పూర్తిగా ఫలించదు. సారాంశం ఏంటంటే, చింతకాయ రాలడానికి సమయం పట్టినట్టే మంత్ర ఫలితానికి సమయం పడుతుంది. కానీ ఒకసారి మన విశ్వాసం పండిపోతే ఫలితం తప్పకుండా మన ముందుకు వస్తుంది. ఇది అండి దీని అర్థం. మంత్రాలకు చింతకాయలు రాలుతాయా అనేదానికి నాకు ఎప్పటి నుంచో దీని గురించి తెలుసుకోవాలని ఉంది. ఇప్పటికీ మనకి ఆ విషయం తెలిసింది, మీకు కూడా అర్థమైంది అనుకుంటాను. మంత్రాలకి చింతకాయలు రాలుతాయా అనకండి, ఖచ్చితంగా రాలుతాయి అనే మాత్రం చెప్పగలరని నేను అనుకుంటున్నా. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.